గ్యాస్ ఏదైతే నిత్యావసర వస్తువుల్లో ఒక ప్రధానమైన వస్తువుగా గ్యాస్ ఉంది. ఎందుకంటే ఇవాళ పల్లెలన్నీ కూడా పట్టణాలుగా మారుతూ ఉన్నాయి, పట్టణాలన్నీ కూడా సిటీలుగా మారుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా కట్టెల పొయ్యి పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆల్టర్నేట్గా గ్యాస్ మీద ఆధారపడే పరిస్థితి ఉంది. నిత్యావసర వస్తువులు ఏ విధంగా నెలకు తెచ్చుకుంటామో అందులో గ్యాస్ కూడా ఒక ముఖ్యమైన వస్తువు ఉంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా గ్యాస్ మీద విపరీతమైన ధరలు పెంచుతూ ఉన్నారు. సబ్సిడీ 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది. 1000 రూపాయలు నెట్ కడితే 500 మీ అకౌంట్లో పడతాయని చెప్పింది. కానీ 100కి 2-3 కూడా పడట్లేదు. సబ్సిడీ పడకపోగా పెంచేటప్పుడేమో 100లో పెంచుతూ ఉన్నారు. 70 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు పెంచుతూ ఉన్నారు. తగ్గించేటప్పుడు మాత్రం 2 రూపాయలు, 3 రూపాయలు గ్యాస్ రేటు తగ్గిస్తూ ఉన్నారు. సబ్సిడీ పడటం లేదు. గతంలో 400 ఉన్న సిలిండర్ ఇప్పుడు 1000, 1100, 1200 ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే 100 రూపాయలు, 60 రూపాయలు షిఫ్ట్ ఛార్జ్ అని వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. నిజంగా గ్యాస్ పెరగడం వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది జరుగుతుంది. ఇవాళ రేపు భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తే బతికే పరిస్థితి కనబడతా ఉంది. ఈ కరోనా వల్ల ఆర్థికంగా ప్రతి ఒక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ పరిస్థితి బతుకులు చితికిపోయినాయి ఆర్థికంగా. వాళ్ళందరూ కూడా ఇవాళ టీ హోటల్ పెట్టుకున్న వాళ్ళకి కానీ, ఇంట్లో అప్పాలు చేసుకొని అమ్ముకునే వాళ్ళకి కానీ గ్యాస్ మీద రేటు పెంచడం వల్ల 1000 రూపాయలు గ్యాస్ రేటు, నూనె ప్యాకెట్ చూస్తే 150 రూపాయలు, ఇట్లా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళు మూసేసి కూలి పనులకు వెళ్ళే పరిస్థితి కనబడతా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దీని మీద వాళ్ళు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఒకప్పుడు కట్టెల పోయి అంటు పెడితే కళ్ళల్లో నీళ్ళు వచ్చేటి, కానీ ఇప్పుడు గ్యాస్ తీసుకోవాలంటే మధ్యతరగతి కుటుంబాలకు కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రభుత్వాలు ఉల్లి ధరలు పెంచి, గ్యాస్ ధరలు పెంచి కూలిపోయిన గవర్నమెంట్ ఉన్నాయి. ఇప్పుడు ఒక సీతారామన్ ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రి. ఆమె ఏంటి, ఇవాళ ఒక మహిళ, ఆమెకు మహిళలకు ఏ విధంగా ఏ వస్తువుల మీద సబ్సిడీ ఇస్తే మహిళలు మధ్యతరగతి కుటుంబాలకు మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో ఆమె చేయాలి. ఒక రకంగా చూస్తే నిత్యావసర వస్తువులు పప్పులు ఉప్పులు కొంటే వాటి మీద జీఎస్టీ, గ్యాస్ తీసుకుంటే 150 రూపాయలు, 200 రూపాయలు పెంచుతూ ఉన్నారు. గ్యాస్ మీద 1100 రూపాయల గ్యాస్ కొనుక్కుంటే నిత్యావసర వస్తువుల్లో 15 రోజులకు ఓడిచే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కొక్క కుటుంబంలో 4-5 కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, అల్లుళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళకి సిలిండర్ 15 రోజులు కూడా వస్తలేదు. ఇంతకుముందు అరువు ఎప్పుడైనా సిలిండర్ అయిపోతే పక్కింటి వాళ్ళని అడిగితే సిలిండర్ ఇచ్చే పరిస్థితి ఉండే, కానీ ఇప్పుడు సిలిండర్ ఇస్తలేరు. ఎందుకంటే మాకు సబ్సిడీ పడుతుందో పడదో, మళ్ళీ గ్యాస్ వచ్చినప్పుడు మేము 1200 ఉంటాయో అని పక్కింటోళ్ళు సిలిండర్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఒకప్పుడు సిలిండర్ అయిపోతే బేఫికర్ ఉంటుండే, పక్కింట్లో తీసుకొస్తే అయిపోయినాక పెట్టుకుందామని. మధ్యతరగతి కుటుంబాలకి నిజంగా గ్యాస్ పెంచడం అన్నది చాలా బాధాకరం. గ్యాస్ మీద వెంటనే సబ్సిడీ ప్రతి ఒక్కరి అకౌంట్లో సబ్సిడీ పడాలి. ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు మాత్రం 500కే సిలిండర్ ఇస్తామని చెప్పిండు. మీ అకౌంట్లో వేస్తాం, 1000 రూపాయలు పెట్టి సిలిండర్ కొంటే మీ అకౌంట్లో 500 పడతాయని ఏ ప్రభుత్వ నాయకులు కూడా చెప్పలేదు, ఈ ముఖ్యమంత్రి కూడా చెప్పలేదు. అప్పుడు ఏమన్నాడు, 500కే సిలిండర్ ఇస్తాం, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు చూస్తే 1000 రూపాయలు పెట్టి కొనండి, మీ అకౌంట్లో 500 పడతాయి. 500 100కి 2-3 కూడా పడతలేవు. దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి, గ్యాస్ ధరలు తగ్గించాలి. ప్రభుత్వం ఒక రకంగా గ్యాస్ ధర పెంచితే వీళ్ళు డీలర్లు కూడా పై ఫ్లోర్కి తీసుకొస్తే ఇంత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 980 దాని మీద ఉంటే వాళ్ళు 1100 తీసుకుంటా ఉన్నారు. ప్రభుత్వము వీళ్ళు అందరూ కూడా దోపిడీ చేస్తే మధ్యతరగతి కుటుంబాలు ఇంకా ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వము గ్యాస్ ధరలు పెంచుతూ పోతుంది. పెంచేదేమో 50, 100 పెరుగుతుంది, తగ్గించడం ఏమో 5-10లలో తగ్గుతుంది. మాకు గ్యాస్ పథకం కూడా వర్తించడం లేదు. నెలకి 500 పడతాయి అన్నారు, పడడం లేదు. 1100 దాకా పెంచారు. మళ్ళీ గ్యాస్ వేసినందుకు కూడా మాకు ఛార్జీలు 50-60 అలా ఇంటికి డెలివరీ చేయడానికి కూడా తీసుకుంటున్నారు. తగ్గించడం అయితే లేదు. నెలకి 500 పడతాయి అన్నారు, అవి కూడా పడడం లేదు. కాబట్టి ప్రభుత్వము మాకు కొంచెము పేదవాళ్ళను చూసి ఈ పథకం మాకు అమలు అయ్యేలాగా చూడాలని కోరుకుంటున్నాము. వస్తా అన్నారు, 2 సార్లు అప్లికేషన్ పెట్టినా కూడా ఇది గ్యాస్ మాకు ఓకే కాలేదు. మాకు డబ్బులు సబ్సిడీ వర్తించడం లేదు. నెలకి 500 రూపాయలు, గ్యాస్ సిలిండర్కి ఒక 500 రూపాయలు అట్లా ఉంది కదా, అది రావడం లేదు మాకు. సారు మేము కూలి పని చేసుకుంటాం, ఇళ్ళల్లో పని చేసుకుంటాం, శాఖలలో గ్యాస్కు పెరిగింది, ఇంతగానో రేటు పెరిగింది. మాకు ఇళ్ళల్లోకి ఏం పైసలు ఎక్కువ ఇస్తలేరు, జీతాలు అడిగితే ఎవరు పడతారు అందరు వచ్చి పని చేసుకుంటారు. మా శాఖలకి ఏమి ఇట్లా లేదు. మేము మా ఆయన గదే పని, నేను గదే పని చేసుకుంటాం సార్. గ్యాస్కి ఇంతగానం పెంచారు, తక్కువ చేయాలని చెప్తాను సారు. సబ్సిడీ పడతలేదు సార్, పడుతుందని అన్నారు, అప్పుడు చేపించినాం, పడతలేదు సార్. మాకు సబ్సిడీ పడతలేదు. గ్యాస్కి అయినా 1000 రూపాయలు కడుతున్నాం. గంత దూరం అన్నారు మా శాంతినగర్, అక్కడికి పోయినా కానీ అట్లా అత్తలేదు సార్. ఇంకెక్కువనే పడుతుంది మాకు. అన్నిట్లకు పప్పులకు గిప్పులకు అన్నీ కొనుక్కుందామంటే ఇంత రేటు పెరిగింది సార్. ఎట్లా గ్యాస్కు తక్కువ చేయాలని చెప్తున్నాం సార్.
గ్యాస్ రేట్లు బాగా పెరిగినాయి. మా సొంటి మధ్యతరగతి వాళ్ళకు కట్టడం కష్టమవుతుంది. సబ్సిడీ పడుతుంది అన్నారు, పడతలేదు. ఇప్పుడు మరి 50 రూపాయలు పెరిగింది కదా మరి దానిపైన పెంచుతుండ్లు 50 రూపాయలు మళ్ళీ పెరిగింది ఎక్స్ట్రా గ్యాస్ మీద. కానీ ఇచ్చుడు మాత్రం వస్తలేవు. సబ్సిడీ అయితే పడతలేదు మొత్తానికి. ఎంత పడుతుందమ్మా మీకు గ్యాస్ ఇస్తే? గ్యాస్ 40 రూపాయలు, గ్యాస్ మొత్తం ఎంత పడుతుంది? 1000 1000 రూపాయలు పడుతుంది, 40 రూపాయలు. సబ్సిడీ వస్తుంది అంతే. ఇట్లా మధ్యతరగతి వాళ్ళం బతకాలంటే బాగా కష్టం కదా కట్టడానికి. 500 గ్యాస్ అని ఇవ్వకపోయేది. ఇట్లా ఎంత కష్టం. ప్రభుత్వం తగ్గించాలి, లేని ప్రజలకు సాయం చేసినట్టు ఉంటుంది. ఒక ప్రైవేట్గా నేను జాబ్ చేసుకుంటున్నా. నాకు 8000 శాలరీ ఉంటుంది. ఇంతకుముందు గ్యాస్కు ఎలక్షన్స్ అప్పుడేమో 500కు గ్యాస్ ఇస్తాం అట్లా అని చెప్పారు. ఇప్పుడేమో రేట్లు పెంచారు, 1000 అయింది. మాకు ఇంట్లో గ్యాస్ అంటేనే దానికే 1000 రూపాయలు పోతాయి. మేము చేసే చిన్న చిన్న పనులకు గ్యాస్కు చాలా ఇబ్బంది అవుతుంది. రెంటు ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇంట్లో వెళ్ళడానికే చాలా కష్టంగా ఉంది. ఈ పరిస్థితిలో గ్యాస్ రేటు పెంచడం, మళ్ళీ సబ్సిడీ పడతా అన్నారు, అది కూడా పడతలేదు. ఇంకొంచెం తగ్గించాలి, రేట్లు తగ్గించాలి గ్యాస్కు.